ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. కొంచెం కళ్ళు తిరిగినట్టే కింద పడిపోయాను నేను. అది మాత్రం గుర్తుంది. నేను లేసేలోపు నా ఎదురుగా విరాట్ కూర్చొని ఉన్నాడు. ఇంకెవ్వరూ ఆ రూమ్లో లేరు. కళ్ళు తిరగడం వరకే గుర్తుంది నాకు. ఏమైంది విరాట్, నేను ఇక్కడ ఉన్నానేంటి అని నేను అడుగుతూ ఉంటే, అందుకే వసు కొంచెం తిని ఒళ్ళుతో పాటు ఇమ్యూనిటీ కూడా పెంచమని అడిగేది. నైట్ సరిగ్గా తినలేదు, ఈవినింగ్ సరిగ్గా తినలేదు. ఇలా అయితే ఖచ్చితంగా నిన్ను న్యూట్రిషన్ దగ్గరికి తీసుకువెళతాను. అప్పుడు నువ్వు వాళ్ళు చెప్పినవన్నీ తిని తీరాల్సిందే అని విరాట్ అంటుంటే, అయ్య బాబోయ్ అంత పని చేయ విరాట్ అని నేను అడుగుతుంటే, నా కళ్ళలో పడుతున్న హెయిర్ వెనక్కనేసి కొంచెం మంచిగా తినవసు అని మృదువుగా చెప్పాడు. ఆ మ్యాడ్లీ వాయిస్కి తల ఊపక తప్పలేదు నాకు. కాసేపు అలాగే విరాట్ని చూసేసరికి నా మట్టి బుర్రకి తట్టింది. నేను క్లీనింగ్ చేయాలి, పొంగలి వండాలి అని. ఇంకా నేను కిందికి దిగబోయేసరికి విరాట్ ఆపేశాడు. ఏంటి విరాట్, నేను ఇంకా అత్తయ్య చెప్పిన పనులు ఏం చేయలేదు అని చెప్తుంటే, పర్లేదు పూజ గది మొత్తం అమ్మ చూసుకుంది, నువ్వు వెళ్ళి పొంగల్ మాత్రం చేయి, కొబ్బరి నీళ్ళైనా తాగుతావా అని విరాట్ అడుగుతూ ఉంటే, పర్లేదు అత్తయ్య ఉపవాసం ఉండమన్నారు, వద్దులే అని చెప్పి చీర పవిట సర్దుకుని కిచెన్లోకి వెళ్ళిపోయా. అక్కడే ఉన్న విమల అత్తయ్య నా వైపు సీరియస్గా చూసింది. ఎందుకంటే ఆవిడ కూడా ఒక డాక్టర్నే కదా, అందుకేనేమో. దేవుడి ఫ్రెండ్స్ అని నేను క్లీన్ చేసి బొట్లు పెట్టేశాను, నువ్వు ప్రసాదం వండాయని చెప్పింది. సరే అంటూ తల ఊపేసి, దేవుడా నాకు వంటలేమో కానీ ఈ పొంగల్ మాత్రం బాగా వచ్చి విరాట్కి డైలీ అది చేసి పెట్టేలా ఉన్నానరా బాబోయ్ అనుకుంటూ, అది నాకు మొన్న చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి నా వడి బియ్యంనే పొంగలిగా వండాను. ఆ అమ్మ కూతురు సంతోషంగా ఉండాలి అని కాస్త ఎక్కువే పోసినట్టుంది అనుకుంటూ, దాంట్లోకి బెల్లం ఎంత వేయాలో క్లారిటీ రాకపోవడంతో విమల అత్తయ్యని అడిగితే ఆవిడ క్లియర్గా చెప్పింది. ఇంక నేను రెచ్చిపోయాను. మొదట చేసింది దేవుడికి పెట్టమంది అత్తయ్య పూజ చేసి, కాబట్టి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని ఎలా అలా పౌడర్ కొట్టి దీపం పెట్టాను. నేను చేసిన పొంగలి సమర్పించాను. ఈసారి విరాట్ కూడా నాతో పాటు పూజలో ఉన్నాడు. అతే పూజ అయ్యాక ఫస్ట్ బాల్ విరాట్కి ఇమ్మని చెప్పడంతో నేను కప్లో ప్రసాదం వేసుకొని పైకి ఎక్స్ట్రా కిస్మిస్, బాదం, జీడిపప్పు కూడా వేసేసి విరాట్ కోసం తీసుకువెళ్ళాను. నేను అందరం హాల్లోనే ఉంటే వాళ్ళ ముందే విరాట్కి కప్లో తీసుకువెళ్ళిన పొంగలి ఇచ్చాను. తీసుకున్నాడు విరాట్. ఎలా ఉందో చెప్తాడని ఆతృతగా వెయిట్ చేస్తున్నా. ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. నాకంటే ఎక్కువ మా సాత్విక వదిన వెయిట్ చేస్తుంది. విరాట్ ఎంతకీ చెప్పకుండా తినేస్తూ ఉండటంతో, అన్నయ్య ఎలా ఉంది, వదిన ఎలా చేసింది అని అడుగుతూ నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంది వదిన. నాట్ బ్యాడ్ రా, మీ వదిన పొంగలిలో అవార్డు ఇవ్వచ్చు అని విరాట్ చెప్పి వెళ్ళడంతో నాకు నేనే పొంగిపోయి మునగ చెట్టు అంచులకు కూడా వెళ్ళిపోయా. ఆయన గారు తిన్న కప్లో ఒక స్పూన్ కూడా లేకపోవడంతో అంతలా నచ్చేసిందా విరాట్కి అనుకుంటూ, అత్తయ్య మీకు కూడా తీసుకురానా అని అడిగితే, హా వసు, కానీ ఇక్కడ వద్దులే, ఒకేసారి లంచ్తో పాటు తినేసి మళ్ళీ మనం మీ ఇంటికి బయలుదేరాలి కదా అని చెప్పింది విమల అత్తయ్య. సరే అని చెప్పాను. వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం విరాట్ కిచెన్లోకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు వెళ్ళాడు ఎందుకబ్బా అని థింక్ చేస్తున్న నాకు పొంగలిచ్చి వాటర్ ఇవ్వలేదని గుర్తు రావడంతో ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయాను. విరాట్ వాటర్ అని చెప్పి ఆయన గారు కూల్ వాటర్ తాగడు కాబట్టి లైట్ హాట్ వాటర్ ఇచ్చాను. నిజంగా చాలా నచ్చిందా, అంత బాగుందా అని నేను అడుగుతుంటే, టేస్ట్ చూస్తావా అని అడిగాడు విరాట్. హా, ఎందుకు చేయను, నీకు కూడా ఇంకో కప్ ఇస్తాను వండు అంటూ ఇంకో కప్లో విరాట్కి వేస్తుంటే సడన్గా నా మెడ మీద చెయ్యేసి ఇరువురి పెదాలు కలిపేశాడు విరాట్. దానికి ముందు విరాట్ అడిగిన క్వశ్చన్, పూజ అయిపోయింది కదా, హా అయిపోయింది అని చెప్పేలోపు ఇద్దరు పెదవులు ఏకం చేసేశాడు. నా నాలుకకి స్వీట్నెస్ తెలుస్తుంది, ఘీ ఫ్లేవర్ బలంగా కొడుతుంది. ఇద్దరు నాలుకలు నాట్యమాడి నా స్వీట్ ఫ్లేవర్ని నాకు తెలిసే వరకు కిస్ చేస్తూనే ఉన్నాడు విరాట్. నాకైతే అసలు ఊపిరి కూడా అందలేదు. ఒక్క నిమిషం వదిలాడంతే, మళ్ళీ జత చేశాడు ఇద్దరు పిల్లలని. ఈసారి నా ఊపిరి ఇంకా భారమవుతుంటే మొగ్గుతో ఎక్కువ గాలి వదిలేస్తూ పీలుస్తూ ఆయన గారి కాలర్ని గట్టిగా పట్టుకున్నాను.
ఒంట్లో ఏదేదో అయిపోతుంది, ఏదో బాడీ గాల్లో తేలిపోతుంది అని తెలిసినప్పుడు నన్ను వదిలేసి ఆ చల్లగా అయిన హాట్ వాటర్ని తాగేసి బయటికి వెళ్ళిపోయాడు విరాట్. అతని వంక ఉక్రోషంగా చూస్తూ నేను కొంచెం నార్మల్ అవుతూ ఉన్నాను. 5-10 నిమిషాల్లో కానీ మామూలు అవ్వలేకపోయిన నాకు కిచెన్లో ఫోన్ తీసుకొని వచ్చిన సాత్విక వదిన, పండు సునీత అత్తయ్య అంట నీకు కాల్ చేశారు మాట్లాడాలంట అని పిలుస్తూ, పండు ఏమైంది ఇలా అయ్యావు అని అడిగింది వదిన. ఓహో ఏం లేదని చెప్పి ఫోన్ తీసుకొని కిచెన్ సైడ్ ఉన్న ఇంకో డోర్ నుండి బయటికి వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిలబడ్డాను. చెప్పు సునీత నేనంటే. రే పండు అంది. హామా చెప్పు అన్నాను. ఎలా ఉన్నావురా అని మా అమ్మ ప్రేమ వలకబోస్తూ అడుగుతుంటే, ఏదో సంథింగ్ ఉంది, లేకుంటే మా సునీత నాకింత సోప్ రాయదే అనుకుంటూ, బాగున్నామా నువ్వు రఘు ఎలా ఉన్నారు అని అడిగా. చాలా బాగున్నాం కానీ మరేమో నీకు ఒక విషయం చెప్పాలి అంది. నాకు తెలుసుగా ఇలాంటిదేదో చెప్పడానికి తయారయ్యామని నేను అడుగుతూ ఉంటే, మరేమో నీకు 15 ఇయర్స్ ఉన్నప్పుడు అని మా సునీత చెప్పబోతుంటే, సునీత లాగ్ వద్దమ్మా అసలు మ్యాటర్ చెప్పు అని కంప్లీట్ నార్మల్ అయ్యాక అడిగాను. నీ బెడ్ ఉంది కదా నీ రూమ్లో లైట్ పింక్ మార్బీ డిజైన్తో, నాన్న అది తీసేసి కొత్త బెడ్ వేయిస్తున్నారు అని టకటకా చెప్పింది. వాట్ ఎందుకో పెళ్ళి కూడా అయ్యాక ఇప్పుడేంటి మార్పించడం? నో నాకు వద్దు, నా బార్బీ బెడ్నే నాకు కావాలి అని గట్టిగా చెప్పాను మా సునీతకి. అది నేను నా రూమ్లో పడుకోకపోయినా కూడా ఎంత ఇష్టపడి చేయించుకున్నా కాబట్టి అది తీసేయాలంటే నా మనసు అస్సలు ఒప్పుకోదు. పండు అలా కాదురా, అప్పుడంటే నీకు ఒక్కదానికే కాబట్టి సింగిల్ కార్డ్ బెడ్, ఇప్పుడు విరాట్ కూడా ఉంటాడు కదా ఆ బెడ్ ఏం సరిపోతుంది చెప్పు? పైగా మీకు రాత్రికి కార్యం ఉంది, కొత్త బెడ్ అయినా తేవాలి. అర్థం చేసుకో పండు నాన్నలు, పెళ్ళైంది కదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే. కార్యమని అమ్మ నచ్చ చెప్పడానికి చూస్తుంటే ఫోన్ కట్ చేశాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.